ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం. అన్ని మాసాల్లో మార్గశిర మాసం ఉత్తమమైన మాసమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. హేమంతం వచ్చిందంటే చాలు, కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కళకళలాడతాయి. ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నయనార విందం చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మొక్కువైనదే. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. మార్గశిరంలోని ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్ని కొందరు గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తూ ఉంటారు. 5 వారాల అద్భుత వ్రతం. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. వ్రత విధానం: ముందుగా ప్రాతకాలాన్ని నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువు ఉన్న ప్రదేశాన్ని పూలతో బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ పూర్తిగా నిర్వహించాలి. అమ్మవారికి ప్రార్థన చేసి ఆవాహన, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. మహాలక్ష్మిని మనకు వచ్చిన విధంగా స్తుతిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం శాస్త్రదళ పద్మస్తాం అంటూ అమ్మవారి కవచాన్ని సుభక్తిగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని అక్షంతల శిరస్సును ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి. ఆ రోజు 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీస్సులను పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టే. మంగళగౌరి వ్రతంలాగా పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే కదా ఈ పద్ధతిని పాటించాలనేది. నియమనిష్టలు కీలకం. గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీయడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారంలోనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరత్తుల ధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అని ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనము తల్లి చనిపోయినందున సవితి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. సవితి పిల్లల్ని ఆడించుచూ ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది.
అత్తవారింటికి పోవచ్చు. తాను తయారు చేసుకున్న మహాలక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు. ఈమె ఇంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగుతుంది. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావు అని అడగ్గా ఏమీ తేలదని చెప్తాడు. మన దరిద్రం ఇంతే అని అనుకుంటారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జతను తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకెళ్లి ఇంటికి ఇమ్మని చెప్పి తమ్ముడిని పంపిస్తుంది. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టును మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోతారు. జరిగిన విషయం తల్లికి చెప్తాడు. తల్లి జరిగిన దానికి దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందిందో అని బాధపడుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకుని పంపుతూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తుంది. అక్కడికి పరిస్థితి ఇదివరకులానే ఉందని తమ్ముడు అక్క దగ్గరికి వెళ్ళి అక్కకి పరిస్థితి ఇదివరకులానే ఉంది అని చెప్తాడు. ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇస్తుంది. సరే అని తీసుకువస్తూ సాయం సమయం ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్యావందనం చేసుకుంటాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకి వచ్చి పండు వెతగ్గా పండు కనిపించదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్తాడు. తల్లి ఏం తెచ్చితు అని అడగగా జరిగింది చెప్తాడు. తల్లి విచారించింది. కొన్నాళ్ళకి తల్లి పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరికి వెళ్తుంది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మి వారం నోము నోచిన ఐశ్వర్యం వస్తుందని తలచి, అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మి వారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్తుంది. ఆమె కూడా అలానే నేను ఏమైనా చిన్నపిల్లదాన్నా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చలిదన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాం అంటుంది. అప్పుడు జరిగింది తల్లి చెప్తుంది. ఈ వారం కూతురు మాత్రమే చేసుకుంటుంది. రెండో వారం అమ్మ వ్రతం చేసుకుందామని అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంటుంది. ఈ వారం కూడా వ్రతం వీలు కాలేదు. అమ్మకి ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. పిల్లలకి తల దువ్వుతూ తాను దువ్వుకుంటుంది. ఈ వారం కూడా వ్రతం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెడుతుంది. పని అయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు మాత్రం పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మి వారం ఆఖరి వారం అనమాట. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమిటమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా, నీ తల్లి నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అప్పుడు ఆ తల్లి చేసినందుకు క్షమించమని ప్రార్థించింది. తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం మట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లితో నోము చేయిస్తుంది. కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత సమయమున విష్ణులోకానికి వెళ్ళింది. కథలో లోపమైనను వ్రతలోపం ఉండరాదు, భక్తి లోపించును ఫలం తప్పరాదు. సర్వేజన సుఖినో భవంతు.